भैया చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది సినిమా. విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో. అయితే మాత్రం మీకు చేయలేక సినిమాలో ఎన్టీఆర్ గారి ఆ విలన్ రోల్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఇందులో సినిమా అంతా కూడా మన విశ్వక్సేన్ గారు అదే రూపం అదే యాక్టింగ్ అనమాట. కొన్ని సీన్లో మనకి ఎన్టీఆర్ గారు అనిపిస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇక డైరెక్షన్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో మన విశ్వక్సేన్ గారు డీల్ చేసిన సీన్స్ అండ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. డైరెక్షన్ యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు, చాలా బాగా డీల్ చేసేది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అసలు విశ్వక్సేన్ కెరియర్ అంటే అంత బాగుంది సినిమా. అలాగే ఆంజనేయ గారిని గుర్తొస్తే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు. అంత పవర్ఫుల్గా అంత బాగా యాక్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అలాగే విశ్వక్సేన్ గారి మధ్య అంజనీ గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్. ఇంకా విలన్ గారితో పోటీ పడే సీన్స్ అయితే మాత్రం 10 నిమిషాలకి ఒక సీన్ విజిల్ చేసే ఒక గూస్ బంప్ సీన్స్, ఒక ఎలివేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మన సీట్లో కూర్చోలేమన్నమాట. ఇదిరా బ్యాక్గ్రౌండ్ ఇదిరా సినిమా అంటే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు మనం బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేసేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ మాసి ఫీల్ కొద్దిగా తగ్గించి ఎమోషన్ అంటూ ఫ్యామిలీ అంటూ కొద్దిగా బోర్ అయితే పట్టినట్టు కానీ కొద్దిగా మాసి ఫీల్ తగ్గించారు అనమాట. బట్ సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టు. విశ్వక్సేన్ అన్న మాస్ రూపం ఒక విశ్వరూపం అంటే సినిమాకి రండి చాలా బాగా నచ్చింది. అండ్ మన విశ్వక్సేన్ యాక్టింగ్ లో సూపర్. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చింది, ఈ సినిమాలు మాత్రం కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఆ డైరెక్టర్ గారిని మన విశ్వక్సేన్ అయితే సెట్ అయితే స్టోరీకి అలాంటి సెట్ చేసుకొని తమ్ముడు నిజం చెప్తాముడు డబ్బులు తీసుకురామన్నారు రివ్యూ చెప్పడానికి. మైకం తీసుకొచ్చాను. ఓకే రివ్యూ కావాలా డబ్బులు కావాలా? అదే నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు. సినిమా చూసాము. ఓకే నేను చూడలే, నువ్వు చూసినా రివ్యూ అడుగుతున్నా. ఏం తెలుసా? ఓకే అంటే సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు సినిమా అంటే మీరు బాహుబలి త్రిపుల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఉందా? ఓకే కొత్తగా ఎక్స్పెక్ట్ అయితే ఎవరు సినిమాలో బంద్ అయిపోవాలా. సినిమా తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఫైట్ అదే కాదు సినిమా అన్నీ ఉన్నాయి. మామూలుగా తీయలేదు సినిమా. ఎవడన్నా సినిమా రాడ్డు పాడ్డు అన్నాడనుకో కొంత పగులు తిప్పి ఆడ నిజంగా చెప్తున్నా ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్డు అన్నాడు చెప్పిన అంత పగులుతో ప్రాణం చెప్పిన సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. సినిమా మెంటల్ అంజలి క్యారెక్టర్ అయితే మామూలు లేదన్న. అంజలి క్యారెక్టర్ బాగుంది, దానికంటే నేను చెప్పి క్యారెక్టర్ ఇంకా బాగుంది. స్టోరీ బ్యాకింగ్ మ్యూజిక్ ఎలివేషన్స్ సాంగ్స్ ఎక్స్ప్రెసివ్ ఫైట్స్ విశ్వక్సేన్ ఎలాగో చూడాలా చూపించారు. చూడండి విశ్వక్సేన్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్కి నచ్చే సినిమా. అదే సినిమా హైలైట్స్ ఫైట్స్ విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. నేహా శెట్టి అదేవిధంగా అంజలి క్యారెక్టర్ కూడా సినిమా పెడితే ప్రాణం చెప్పాలి. గ్యాంగ్ అంటే గ్యాంగ్ చూస్తాడు బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అలా కొంతమంది పుష్ప సినిమా దాకా ఉందంటారు, కొంతమంది పుష్ప సినిమా దాకా ఉంది అంటారు. సంబంధం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చూపించాడు. ఒక 30 సంవత్సరాలు ఏంటో మా గోదావరికి తెలియదు. అంటే స్టోరీ నిజంగా క్లియర్గా చూపించాడు. బాగుంది, నచ్చింది సినిమా కాబట్టి నాకైతే నచ్చింది. అవుట్ రేటింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా అనిపించింది బ్రో? భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏంటంటే విశ్వక్సేన్ గారికి ఏంటంటే మాస్ కా దమ్కి అంటారు, దాస్ కా దమ్కి అని అంటారు. ఇటు ఏంటంటే దాస్ పరంగా చూసుకుంటేనేమో అటు దాస్ అయిపోయి విలన్లకు దమ్కి ఇస్తాడు, ఇటు మాస్ అయిపోయి మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేసి ఊర మాస్ లెవెల్లో సినిమా తీసిండు. నిజంగా ఏంటంటే అతను తీసే ప్రతి సినిమాలకు ఏంటంటే ఏదైనా ఒక స్టోరీ ఏదైనా ఒక సబ్జెక్ట్ కంటెంట్ని తీసుకొని ముందుకు వస్తారు. అలాగే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఏంటంటే ఒక మంచి ఒక డిఫరెంట్ స్టోరీ ఒక కొత్త కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ మన ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఎమోషన్ ఉంది భయ్యా. నేహా శెట్టి గారికి విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఎమోషన్ సీన్ పర్ఫార్మెన్స్ నిజంగా గుండెల్ని పిండేసి ఏంటంటే ఇట్లా ఎమోషన్ ఏడ్ చేసుకున్నారు ఒక్కొక్క ఆడియన్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే ఒక పక్క పొలిటికల్ బ్యాక్డ్రాప్ అండ్ ఇంకో పక్కనేమో కామెడీ ఎంటర్టైన్మెంట్తో కొనసాగుతూ వెళ్ళిపోయింది. ఈ మూవీ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా రాజకీయ నాయకులు ఒక సామాన్యమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, వచ్చే సమస్యలు ఏ రకంగా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టాడు. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రౌడీ రాజకీయాలు ఏ రకంగా అయితే కొనసాగుతున్నాయో అదే రకంగా దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీసిరని చెప్పేసి నాకు అర్థమైపోయింది. కానీ ఈ మూవీని ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ కంటే మెయిన్గా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బాగా చూస్తారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది భయ్యా. అండ్ అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటనేది సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అతను ఎంట్రీ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా బాధాకరం అనిపించాయి. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, బాగాలేదన్నారు కదా? లేదు, లాగ్ అని అంటే
కొంతమంది ఏంటంటే ఆడియన్స్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఏముంటుంది, ఓపిక ఉంటుంది. మనలో కూడా ఏమైనా యూత్ కొంతమందికి ఏముంటుంది, ఇప్పుడు ఎట్లుందంటే పై జనరేషన్ 15 సెకండ్స్లో పని అయిపోవాలి అని అనుకునే వాళ్ళకి నచ్చదు, ల్యాగ్ ఉందని అంటారు. ఏంటంటే కొంచెం ఓపిక బట్టి చూసే వాళ్ళకి ఏంటంటే బాగానే అర్థం చేసుకొని చూస్తే బాగానే ఉంటుంది అని అంటారు. ఓకే, ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే అన్న ఏంటంటే విశ్వక్సేన్ గారు కానీ అటు అంజలి గారు కానీ నియా శెట్టి గారు కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారని చెప్పేసి నేను చెప్పుకోగలను. అండ్ లాస్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే అందరినీ మైనస్ చేసుకుంటాడు హీరో, కానీ అది మైనస్ చేసుకోవడం వల్లనే అసలు స్టోరీ ఏందనేది అసలు మైనస్ అవడానికి కారణం ఏంది, అది మైనస్ చేసినా కానీ అక్కడ ఒక పక్క ఏంటంటే హీరోయిన్ నియా శెట్టి గారిని ఏంటంటే చాలా హైలైట్లో లేపారు. హైలైట్ లెవెల్లో మంచి వేలో ముందుకు తీసుకెళ్లారు మూవీని. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే బాగానే ఉందన్న, పర్లేదు, చూడొచ్చు, 2-3 సార్లు చూడొచ్చు. 3.5 రేటింగ్ ఇస్తాను.